సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోవడం జరిగింది. నిన్నే మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇవాల్టి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీరు ఈ వీడియోని కొంచెం క్లియర్గా చూడండి. ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. కొంచెం మీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కొంచెం ఎంక్వైరీ చేయండి. నా వీడియోనే చూడాలని నేను చెప్పట్లేదు. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. లేదు అనుకుంటే కనుక మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్. అదైనా మీరు చూసిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు అండ్ మనకి చాలా లెస్ టైం ఇచ్చారు. 1 వీక్ మాత్రమే టైం ఇచ్చారు. బట్ డోంట్ వరీ, ఆ యొక్క డేట్ని అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. దయచేసి కొంచెం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ అయితే చేసేసేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో బట్ బిఫోర్ అప్లికేషన్ సబ్మిషన్ చేయకముందే మీరు డౌట్స్ని అనేది అడగండి. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో ఇది వెబ్సైట్. ఇక్కడ మనకి వ్యూ ఆల్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ పేజీకి ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది, ఆల్ నోటిఫికేషన్ పేజీకి. ఇక్కడ మీరు బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ సంబంధించి ప్రస్పెక్టివ్ అన్న ఓపెన్ చేయండి. ప్రస్పెక్టివ్ మీన్స్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది నోటిఫికేషన్. సో లింక్ లేదంటే నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్నైనా మీరు ఓపెన్ చేసేసేయచ్చు. ఈ రెండిట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇది లింక్ అనమాట. సో నోటిఫికేషన్లో కూడా మనకి లింక్ ఉంటుంది. పేజీ నెంబర్ 10లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అయితే మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇది లింక్ అనమాట. సో మీరు దీన్ని టిక్ చేసిన ఆన్లైన్ వెబ్ పేజ్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా. లేదు దీన్ని టిక్ చేసినా మీరు ఆన్లైన్ వెబ్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో రెండు సేమ్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, దాదాపు మనకి ఇందులో 15 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికి ఏం అప్లికబుల్ అవుతుందో అవన్నీ రెడీ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్. సో చాలామంది స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేం కాదు. బర్త్ సర్టిఫికేట్కి ప్రూఫ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇది సరిపోతుంది, ఇదే కావాలి. లేదు నా దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేదని చాలామంది స్టూడెంట్ కంగారు అయితే పడుతున్నారు. సో వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మెమో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా బిర్జు కోడ్ ఉంటే బిర్జు కోడ్కి సంబంధించి. తర్వాత 9 నుంచి 10th క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ బిర్జు కోడ్స్ ఉంటే బిర్జు, లేదంటే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, దాంతోపాటు ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీగా ఇచ్చారు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్ అనమాట. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు పీడిఎఫ్లో రెడీ చేసుకుని పెట్టేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సైజు ఉంది, ఫైల్ యొక్క సైజు. ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు ఆన్లైన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడుంది ఏంటని వెతుక్కోవడానికి టైం వేస్ట్ కదా. సో ముందే మీరు వీటన్నిటిని రెడీ చేసుకొని పెట్టేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డ్, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకోండి. సో టోటల్గా మనకి 5 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో 5 స్టెప్స్ ఫినిష్ చేస్తే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఫస్ట్ మనము మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ పేజ్ ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ అంటూ పారామెడికల్ కోర్స్ 2024-25 ఉంది కదా. సో యాక్చువల్లీ ఇది నర్సింగ్ అనమాట. ఇక్కడ మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో దీనికే మనకి రిజిస్ట్రేషన్ నంబర్, అదేవిధంగా ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది. సో వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో ఇప్పుడు అది కౌన్సిలింగ్ ఎండ్ అయ్యే వరకు ఉండేలాగా చూసుకోండి. మధ్యలో సిమ్ పోవడం కానీ, ఏమన్నా రీఛార్జ్ చేయకపోవడం వల్ల కానీ, సో ఏం అప్డేట్స్ ఉన్నా మీకు మొబైల్కి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్రాంచ్ అని ఉంది కదా, ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్కి అప్లై చేస్తున్నారో దీన్ని టిక్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ 4YDC అని ఉంది కదా, దీన్ని. లేదు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేస్తే బీఎస్సీ నర్సింగ్ 2YDC అని ఉంది కదా, దాన్ని టిక్ చేసేసేయండి. మనం
బీఎస్సీ నర్సింగ్ కాబట్టి 4 ఇయర్స్ టిక్ చేసి ఇక్కడ రూల్ నెంబర్ అడుగుతుంది. రూల్ నెంబర్ ఎక్కడ ఉండదు, మీ ఎంసెట్ ర్యాంక్ ఉంది కదా, సో దాంట్లో ర్యాంక్ ఏదైతే ఉందో అందులో మనకి రూల్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ర్యాంక్, మీకు ఎంత వచ్చింది ఎంసెట్ ర్యాంక్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ ఫినిష్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసేసేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ అని టిక్ చేసేయండి. సో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జనరేట్ ఓటీపీ కొట్టగానే ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ బాక్స్లో ఉన్నటువంటి నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేసి వాలిడిటీ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అలా చేయగానే మీకు ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ మీకు మొబైల్కి లేదా ఈమెయిల్కి రావడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఉంది కదా, నెక్స్ట్ ఏది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద టిక్ చేయగానే మనకి ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, పేమెంట్ ఫస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు జస్ట్ మనం మొబైల్ ఈమెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, సో ఫస్ట్ పేమెంట్ స్టేజ్ని దాటిన తర్వాతనే రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీ యొక్క కేటగిరీ అనమాట. ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ. సో ఈ విధంగా మీరు టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ బాక్స్లో, దీని మీద వాలిడేట్ మీద టిక్ చేసేసేయండి. సో వాలిడేట్ మీద టిక్ చేయగానే ఈ విధంగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ మనకి పేమెంట్ గేట్వేక్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది, సో పేమెంట్ గేట్వేక్ అంటే ఎంత పే చేయాలి ఏసీ. సో ఓసీ మళ్ళీ బీసీ వాళ్ళకైతే 2500 రూపీస్ అనేది తీసుకుంటుంది. తర్వాత ఎస్సీ దాంతోపాటు ఎస్టీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పాపప్ మెసేజ్ వచ్చిన తర్వాత ఓకే టిక్ చేయండి. ఓకే టిక్ చేయగానే మనకి పేమెంట్ గేట్వేక్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ యువర్ పేమెంట్ అనేది వస్తుంది. సో ఇది ఈ విధంగా పాపప్ మెసేజ్ వస్తుంది కదా, ఓకే టిక్ చేయండి. వెంటనే మనకి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, ఇది కొంచెం ఫోటో తీసుకుని పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము డాటా అప్డేషన్ అని ఉంటుంది కదా, దాని మీద టిక్ చేసేసేయండి. సో ఈ విధంగా డాటా అప్డేషన్ అంటే మనకి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉండడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మీరు రూల్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మొబైల్కి ఒకటి వస్తుంది, ఇది అందులో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఈ విధంగా వాలిడిటీ కొట్టిన తర్వాత సో నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు రూల్ నెంబరు, బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అదేవిధంగా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, తర్వాత కేటగిరీ, మీదే కేటగిరీ ఉందో అది టిక్ చేసి సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, సబ్ కేటగిరీని టిక్ చేయండి. తర్వాత లోకల్ ఏరియా, మీ ఏరియా ఓయూరు ఏరియానా లేకుంటే ఆంధ్ర యూనివర్సిటీయా, ఎస్వి రీజియనా, ఏది ఉందో అది ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఓయూ ఉంటారు కాబట్టి ఓయూని టిక్ చేసేసేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టిక్ చేయండి. తర్వాత ఈడబ్ల్యూస్ కోటా రిజర్వేషన్ ఏమైనా ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, దాని తర్వాత పేరెంషియల్ ఇన్కమ్ ఉంటుంది కదా, దాని మీద టిక్ చేసేయండి. తర్వాత ఇన్కమ్ సంబంధించినటువంటి నంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది మీ సేవ సర్టిఫికేట్లో ఉంటుంది నెంబరు, ఇది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్సు, తర్వాత అడ్రస్, ప్లేస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, తర్వాత 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క మంత్ అనమాట, మార్చిలో పాస్ అయితే మార్చు, ఏప్రిల్ అయితే ఏప్రిల్. తర్వాత 10th పాస్ అయినటువంటి ఇయర్, సంవత్సరం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్ పాస్ అయినటువంటి మంత్ అనమాట, ఇది కూడా సేమ్, మార్చ్ అయితే మార్చ్, ఏప్రిల్ అయితే ఏప్రిల్. తర్వాత ఇంటర్ పాస్ అయినటువంటి ఇయర్ అనమాట. తర్వాత ఇంటర్ బోర్డు, సో మోస్ట్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది, దాని మీద టిక్ చేసేసేయండి. తర్వాత ఇంటర్ పాస్ టైప్, మీరు ఏ విధంగా పాస్ అయ్యారనేది ఉంటుంది, సో దాని మీద రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని టిక్ చేయండి. సో ఇది తర్వాత మీకు టోటల్ మార్క్స్ అనమాట, ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్. యాక్చువల్గా మనకి 1000 మార్క్స్ ఉంటాయి కదా,
మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఇది దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. బిఫోర్ దానికంటే ముందు నేను మీకు చూపిస్తాను. సో ఎవరైతే టీఎస్ బోర్డ్స్ ఉన్నాయో తెలంగాణ వాళ్ళు, అదేవిధంగా ఏపీ స్టూడెంట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి ఈ యొక్క నోటును చూడండి. సో ఫస్ట్ మీరు ఈ యొక్క 4 సబ్జెక్ట్ని అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు టీఎస్ లేదా ఏపీ బోర్డ్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు 4 సబ్జెక్ట్ని అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ విధంగా 4 సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100. సో ఎన్నింటికి వచ్చాయి, ఎంతకి, 150కి. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో 2 ఇయర్స్ కలిపి అవి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇవి ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది వేసేసేయండి అనమాట. ఓన్లీ 4 సబ్జెక్ట్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వొకేషనల్ వాళ్ళైతే ఇక్కడ చూసారా, వొకేషనల్ వాళ్ళైతే మీరు జస్ట్ 2 సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి. సో ఇదనమాట. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఇయర్స్ కలిపి వచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా ఎన్ని మార్క్స్కి ఎంత టోటల్ ఎన్ని మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి స్టడీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 12కి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు, కాలేజ్ యొక్క నేము, ప్లేస్, డిస్టిక్, స్టేట్ అనమాట. తర్వాత 11కి సంబంధించి సేమ్. తర్వాత 10th క్లాస్ సంబంధించి పాస్ అవుట్ అయినటువంటి ఇయరు, స్కూల్ నేము, ఎక్కడ పాస్ అయ్యారు, ప్లేస్, డిస్టిక్, తెలంగాణ. తర్వాత 9th సంబంధించి కూడా సేమ్ స్కూలు ఇది. తర్వాత 6th క్లాస్, 6th. సో మనకి 9th and 10th అడిగారు కాబట్టి ఈ 2 అయితే మీరు ఫిల్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫోటో ఉంది కదా, అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేస్తే మనకి ఫోటో అనేది తీసుకుని ఇక్కడ టిక్ చేయండి, అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే దీని మీద టిక్ చేసేసేయండి. సో సిగ్నేచర్ కూడా మనకి ఈ విధంగా అప్లై అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు సేవ్ అండ్ ఎగ్జిస్ట్ మీద టిక్ చేసేసేయండి. వన్స్ ఆ విధంగా టిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకి సర్టిఫికేట్ అప్లోడ్ అని ఉంది కదా, దానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేగానే మనకి ఇక్కడ మన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రూల్ నెంబర్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ మీద టిక్ చేసేసేయండి. వాలిడేట్ మీద టిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది. అంటే మన సర్టిఫికేట్స్ ఏమేమైతే అడిగారో వాటన్నిటిని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి మేము ఈ విధంగా టిక్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్ 9 నుంచి 10th క్లాస్ వరకు దాన్ని మెర్జ్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ బిడ్జ్ కోడ్ ఉంటే బిడ్జ్ కోర్స్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే ఈక్వలెంట్. తర్వాత టీసీ మ్యాండేటరీ అడిగారు. క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఇఫ్ అప్లికబుల్ అయితే, రెసిడెన్షియల్ సర్టిఫికేటు మ్యాండేటరీ ఏం కాదు, ఇన్ కేస్ అప్లికబుల్ అయితే అది కూడా అప్లోడ్ చేసేయండి. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ అడిగారు. తర్వాత ఎంసెట్ సంబంధించినటువంటి హాల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డ్ అనమాట. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ ప్రింట్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ ప్రింట్ మీద టిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్, ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎంత అమౌంట్ పే చేశారు అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది వన్స్ ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రింట్ తీసి పెట్టేసుకోండి. సో మోస్ట్లీ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎప్పుడైనా ప్రింట్ అనేది అవసరం ఉండొచ్చు కాబట్టి. సో ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది వీడియో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో బెటర్ మీరు చూసి కొంచెం ఎంక్వైరీ అయితే చేయండి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని, ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి. సో మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. లేదు మేము ఎవరి వీడియోలు చూడము అనుకుంటే మాత్రం ఇక్కడ నేను మీకు చూపిస్తాను. నోటిఫికేషన్లో మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ప్రాస్పెక్టివ్ అని ఉంది కదా, ఈ ప్రాస్పెక్ట్ మీద టిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. ఈ నోటిఫికేషన్లో మనకి 10వ పేజీ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని. సో ఇదే అనమాట, ఇది లింక్. ఫస్ట్ ఇలా వస్తుంది, తర్వాత ఈ విధంగా
సో ఈ విధంగా మనకి ఇలా రావడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట, ఏం చేయాలి ఏంటి అని. సో దీన్నైనా మీరు ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మీరు ఫాలో అయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ చేసేసేయండి. సో ఫైనల్గా ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.